25 డేస్లో 9 స్టేట్స్ కవర్ చేస్తూ 6,553 కిలోమీటర్స్ సైక్లింగ్ చేయబోతున్నారు. మార్చ్ 7th సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ CISF రైజింగ్ డే సందర్భంగా బోత్ వెస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా కవర్ చేసేలా CISF కోస్టల్ సైక్లోథాన్ ఆర్గనైజ్ చేశారు. ఈ సైకిల్ జర్నీ వెస్ట్ కోస్ట్ గుజరాత్ నుంచి అండ్ ఈస్ట్ కోస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది. ఈ జర్నీలో 100+ CISF పర్సనల్స్ 9 స్టేట్స్ నుండి పాస్ అవుతూ 6,553 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తూ ఫైనల్ గా కన్యాకుమారి రీచ్ అవుతారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శ్రీ అమిత్ షా గారు ఈ CISF కోస్టల్ సైక్లోథాన్ ని మార్చ్ 7th ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈస్ట్ కోస్ట్ సైకిల్ ర్యాలీ వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు స్టేట్స్ క్రాస్ అవుతూ కన్యాకుమారి రీచ్ అవుతారు. మార్చ్ 17th ఈస్ట్ కోస్ట్ సైకిల్ ర్యాలీ ఈవినింగ్ 6 PM కి వైజాగ్ ఆర్కే బీచ్ రీచ్ అయింది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ బీచ్ రోడ్ లో వీళ్ళ కోసం బిగ్ ఈవెంట్ ప్లాన్ చేసి గ్రాండ్ గా వెల్కమ్ చేశారు. విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ అంగముత్తు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు, CISF అఫీషియల్స్ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు. ఈ సైకిల్ ర్యాలీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సేఫ్టీ, కోస్టల్ సెక్యూరిటీ, డ్రగ్ అబ్యూస్, హ్యూమన్ ట్రాఫికింగ్, సోషల్ ఇష్యూస్ సచ్ యాజ్ రోడ్ సేఫ్టీ వీటిపై అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. బీచ్ రోడ్ లో జరిగిన ఈవెంట్ లో ట్రెడిషనల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేశారు. మార్చ్ 18th మార్నింగ్ 6 AM కి CISF సైకిల్ ర్యాలీ ఆర్కే బీచ్ నుంచి అన్నవరం కి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అక్కడ నుంచి సైక్లింగ్ ద్వారా కన్యాకుమారి ఏప్రిల్ 1st కి రీచ్ అవుతారు. ఈ సమ్మర్ హాట్ వెదర్ లో సైక్లింగ్ చేసుకుంటూ 6,553 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ CISF.